ఇది రాక్ బీచ్. ఇక్కడ కూర్చున్నాయిగా కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దాం. ఎంతైనా బీచ్ యొక్క వాతావరణం వేరేనే ఉంటుంది. ఇది నేను తీసుకున్న బైక్. లైట్ హౌస్. పాండుచేరిలో బైక్ మీద జర్నీ. బా బిస్కెట్ అయింది ఫ్రెండ్స్. మనం ఏమన్నా ముసలోళ్ళమా? ఎందుకో ఏమో నడవాలంటే అందరూ భయపడతారు. లోపల కూర్చొని చూస్తున్నా లేక ఎప్పుడు బండ్ల మీద, ఏ పనికైనా చిన్న పనికైనా బండ్ల మీద అలవాటైపోయింది మన పానం. ఈ 2 కిలోమీటర్లు నడిచేసరికి ఎక్కలేని ఆయాసం, ఎక్కలేని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టూరిజం విజ్ఞానం, అవర్ ఛానల్. న్యూ వీడియో డే 2. పాండిచేరిలో నిన్న వచ్చి స్టే చేశాను. నేను ట్రావెలింగ్ ఎలా చేశాను, ఎలా వచ్చాను, ఎక్కడున్నాను అనేది డీటెయిల్స్ మొత్తం ముందు వీడియోలో ఉంటుంది. ఆ వీడియో చూడకపోయి ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పాండిచేరిలో ఉన్నాను. ఇప్పుడు మొత్తానికి ఫ్రెష్ అప్ అయ్యాను, రెడీ అయ్యాను, బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసాను. ఇప్పుడు ఇక బయటికి వెళ్తున్నాను. ఇక బైక్ రెంట్ తీసుకొని ఇక టూర్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ పాండిచేరి ఏంటి అంటే ద యూనియన్ టెరిటరీ స్టేట్, కేంద్రపాలిత రాష్ట్రం ఇది. ఇక్కడ ఈ పాండిచేరికి 4 జిల్లాలు ఉన్నాయి. కేరళలోని మాహే, మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడకు దగ్గరగా యానం, ఇక్కడ తమిళనాడులోనే కరైకల్ ఒకటి, ఇక్కడ మన పాండిచేరి నుంచి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పాండిచేరి. ఇవి 4 ఊర్లు కలిపి ఒక రాష్ట్రం. ఈ రాష్ట్రం పేరు పాండిచేరి, పుడుచేరి. ఇది కేంద్రపాలిత రాష్ట్రం. అయితే దీనికి రాజధాని పాండిచేరి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్, బీచెస్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్, మోర్ బ్యూటిఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు అది నేను విజిట్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మళ్ళీ ఏంటంటే ఇక్కడ పెట్రోల్ అండ్ డీజిల్ తక్కువ రేటు, మళ్ళీ ఆల్కహాల్ కూడా తక్కువ రేట్లో దొరుకుతుంది. గోవాలోనే కాదు, ఎప్పుడు గోవాలోనే తక్కువ దొరుకుతుంది. గోవా అని అంటుంటాం కానీ గోవాలోనే కాదు, ఇక్కడ కూడా చాలా తక్కువ చీప్, అంటే చీప్ రేట్లలో ఆల్కహాల్, బీర్లు, విస్కీ అన్ని దొరుకుతాయి. ప్లస్ పెట్రోల్ అండ్ డీజిల్ రేట్ కూడా తక్కువ ఉంటుంది. అంటే మన స్టేట్స్ కంటే తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ట్యాక్స్ ఉండదు. ట్యాక్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి 2 కూడా ఇక్కడ తక్కువ రేట్లో దొరుకుతాయి. మరి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం. బయటికి వచ్చేసాను. ఇక బ్రేక్ఫాస్ట్ చేసి బైక్ రెంట్ తీసుకున్నాను, చూపిస్తాను. స్కూటీ తీసుకున్నాను. పెట్రోల్ బంక్లో ఇప్పుడే పెట్రోల్ కొట్టించిన, 100 రూపాయలు ప్రస్తుతానికి అయితే కొట్టించిన. స్టార్ట్ చేస్తున్న జర్నీ. ఫస్ట్ ఇక ఇక్కడ దగ్గరలో ఉన్న గాంధీ స్టాచ్యూ దగ్గర రాక్ బీచ్ అని ఉంది, అది విజిట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ముందు. సో నేను తీసుకున్న బైక్ ఇది. వేరే బైక్ తీసుకుందాం అనుకుని టైంకు లేవు, అందుకే ఈ బైక్ తీసుకున్నా, టైం వేస్ట్ చేయొద్దని. ఇది నేను తీసుకున్న బైక్, టైం వేస్ట్ చేయొద్దని ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకుని వెళ్ళాను. ఇంకా బైక్స్ వేరే ఉన్నాయి కానీ అవి టైంకి రావట, 12-1 గంటకు వస్తాయట. అప్పటి వరకు టైం వేస్ట్ చేయొచ్చు ఎందుకని ఈ బైక్ తీసుకొని వచ్చాను. ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ రాక్ బీచ్కి వచ్చాను, చూద్దాం పదండి. ఇది రాక్ బీచ్కి వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, టోటల్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూడండి.
అయితే నేను ఇక రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేశాను. 4 ఇడ్లు 4 వడలు 45 రూపాయలు తీసుకున్నాడు, కానీ హైలైట్ ఉంది. సేమ్ మన లెక్కనే ఇక్కడ టిఫిన్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి. పూరి, ఇడ్లీ, వడ, దోశ అన్నీ దొరుకుతున్నాయి. టిఫిన్ గురించి బాధపడే అవసరమే లేదు. తర్వాత అక్కడ నుంచి బై వాక్ కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఇక బైక్ రెంట్ తీసుకున్నాను. వన్ డేకు 500 రూపీస్. అయితే నేను ఓన్లీ 12 అవర్స్ ఈవినింగ్ వరకే ఏమన్నా తక్కువ తీసుకొని బ్యాన్ చేస్తే ఇక ఆయన ఏమో ఒప్పుకోలేదు. మీరు తీసుకున్నారంటే 1 డే లెక్కనే ఉంటుంది, 12 గంటల లెక్క ఏమి ఉండదు. అంటే ఇక లాస్ట్కి చెప్తే ఇక ఎంతో కొంత తక్కువ చేయంటే ఒక 100 రూపీస్ తక్కువ చేసిండు, 100 రూపాయలు తక్కువ చేసిండు. ఇక అక్కడి నుంచి తీసుకొని పెట్రోల్ బంక్కి వెళ్ళాను. 100 రూపాయలు పెట్రోల్ వేయించిన. 91 రూపాయలు 32 పైసలు ఉంది. మన దిక్కు 95.5 96 ఉంది మేబీ, అంటే 5 రూపీస్ డిఫరెంట్ మన దిక్కుకు ఇటుకు. కేంద్రపాలిత రాష్ట్రం ఒక 5 రూపాయలు తక్కువ ఉంది, డిఫరెంట్ ఉంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ పాయింట్ రాక్ బీచ్కి వచ్చాను. సూపర్. ఇక్కడికి వచ్చిన వెంటనే ముందు సముద్రాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా, బీచ్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని పొద్దుగాల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తున్నా. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ సముద్రం చూసిన తర్వాతనే టూర్కి స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చేసా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా లుకింగ్, సో నైస్. ఇది కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఆరువెల్లి గ్లోబ్ టెంపుల్. No, there ain't no stopping us. Fly without boarding pass. Couldn't catch me, I'll be moving fast. Call me a shooting star. Let 'em know who you are. Flying up in a bar. Wish on a star. Time to show 'em who's in charge. Call me a shooting star. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ బీచ్ హైలైట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రాక్ బీచ్, పాండిచ్చేరి. సో నైస్ లొకేషన్. బాబా నిజంగా మన ఇండియాలో ఇంత మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. గోవానే అనుకున్నా కానీ దానికి మించిపోయింది ఇంకా హైలైట్. Didn't even get to cross. I said I'm moving too far. Get to cross. Shooting star got more లైట్ హౌస్ పాండిచేరిలోని రాక్ స్టార్ లా మెరిసిపోతుంది. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అబ్బబ్బా అద్భుతంగా ఉంది. ఇక్కడ కూర్చున్నాయిగా కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్దాం. ఎంతైనా బీచ్ యొక్క వాతావరణం వేరేనే ఉంటుంది. ఇక్కడికి వస్తే ఆ బీచ్ని చూసుకుంటుంటే అదో లోకంలో ఉన్నట్టు ఉంటుంది, అదో మాదిరిగా ఉంటుందిలే. ఉప్పెన సినిమా అంతా ఈ పాండిచ్చేరిలోనే తీశారు. బీచ్ అంతా కూడా ఇక్కడ లొకేషనే. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చినా కాబట్టి నేను గుర్తుపట్టిన. ఉప్పెన మూవీ మొత్తం పాండిచ్చేరిలోనే తీశారు. ఇంకా ఇక్కడ నుంచి తొందరగా వెళ్దామంటే కూడా వెళ్ళబుద్ధి అయితే లేదు. ఫ్రెండ్స్ ఇక ఇక్కడ నుంచి రిటర్న్ అవుతున్నా. ఇక ఈ రాక్ బీచ్ నుంచి వెళ్తున్నా, అరేవల్లి గోల్డెన్ గ్లోబ్కి వెళ్తున్నా. అయితే ఇది ఒక టెంపులే, కానీ గోల్డెన్ గ్లోబ్ లాగా మొత్తానికి ఒక 100 ఎకరాలలో కట్టారు. అది చాలా అమేజింగ్గా ఉంటుంది. ఒక 4-5 కిలోమీటర్స్ వాక్ చేయాలి, మళ్ళీ లైన్ ఉంటుంది, దగ్గర సైకిల్ కూడా ఉంటుంది.
చూద్దాం మరి ఎట్లుందో. ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూస్ చేద్దాం. అయితే అది యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తా పదండి. పాండిచ్చేరిలో బైక్ మీద జర్నీ సో నైస్, మించిపోయింది. జర్నీ మామూలుగా లేదు. పాండిచ్చేరి కంపల్సరీ. ఫైనల్ ఇక్కడ ఆరోవెల్లి చేరుకున్నాను. ఈ గ్లోబల్ టెంపుల్ దగ్గరికి వచ్చాను. నేను పోయినసారి ఒకసారి వచ్చాను 2 years క్రితం. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇంకా నేను ఓపెన్ చేయలేను, వ్లాగ్ చేస్తలేనప్పుడు ఆ టైంలో వచ్చింటిని. అయితే అప్పుడు నాకు తెలియక ఏం చేసిన అంటే నడుచుకుంటూ పోయినాం మేము. బాగా దూరం 4 kilometers ఉంది నడుచుకుంటూ పోయినాం తెలియదు అప్పుడు. కానీ ఇప్పుడు ఇక్కడ సైకిల్ ఉందట. ఆల్రెడీ మేము అక్కడ దాకా పోయిన తర్వాత సగం దూరం నడిచిన తర్వాత తెలిసింది సైకిల్ ఉంది అని. బాగా మిస్ చేసినాం అనుకున్నాం. అందుకే ఇప్పుడు మిస్ చేయొద్దని అడిగి మరి తెలుసుకొని వెళ్తున్నా. సైకిల్ ఉందట, సైకిల్ తీసుకునే వెళ్ళాలి కంపల్సరీ. బైక్ అక్కడ పార్క్ చేశాను. 20 రూపాయలు 20 రూపీస్ టికెట్ తీసుకున్నారు. ఓకే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బిస్కెట్ అయింది ఫ్రెండ్స్. అక్కడ పార్కింగ్ కాడేమో అక్కడ అడిగితేనేమో ఉంది సైకిల్ వెళ్ళండి అన్నాడు. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎంట్రీ దగ్గర శానిటైజర్ వేశారు, బాడీ చెక్ చేశారు, అదేంటి థర్మామీటర్. కానీ సైకిల్ లేదట, టోటల్గా బై వాకే. ఏం కాదు, ఇక పోదని అర్థం. దాన్ని ఏముంది, మనం ఏమన్నా ముసలోళ్ళమా? ఎందుకో ఏమో నడవాలంటే అందరూ భయపడతారు. లోపలికి వచ్చాను. మ్యూజియం ఇది మ్యూజియం. ఇది లోపలికి వచ్చాను. ఇదంతా చూశారు కదా, ఇది లోపల కూర్చొని చూస్తున్నా. అది మ్యూజియం చూసి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా ఒక పాస్ ఇస్తారు, ఎంట్రీ టికెట్ అన్నట్టు, ఫ్రీయే. ఇది తీసుకొని లోపలికి వెళ్ళాలి. మళ్ళీ నడుచుకుంటూ పోవాలి 1 kilometer. వెళ్ళిన తర్వాత వస్తుంది టెంపుల్ అది. అయితే ఆ మ్యూజియం ఏముందంటే లోపల వాళ్ళు ఏ విధంగా కట్టారు, ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎవరెవరు అంటే ఎంతమంది కార్మికులు పాల్గొన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఉన్నది అన్నట్టు. మళ్ళీ లోపల ఒకటి షో ఉంది చూడండి, అది కూడా, ఆ వీడియో కూడా దానికి సంబంధించిన వీడియోని అలా డిస్ప్లే చేస్తున్నారు. మొత్తానికైతే బాగానే ఉంది, చూడాలిగా.
అక్కడ చేరుకున్నాను. పాస్ అక్కడ ఇచ్చేసాను, అక్కడ కనబడుతుందిగా ఆ గేట్ కాడ ఇచ్చేసాను. పాస్ అక్కడ తీసుకున్నారు, వాళ్ళే ఉంచుకుంటారు. కానీ వాళ్ళకు ఒక లెక్క ఉంటుంది అనుకోండి ఎంతమంది వచ్చారని. దాదాపు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను, దగ్గరికి వచ్చేసాను లాస్ట్కి ఫైనల్లీ. ఏమనుకున్నాం కానీ లోకల్లో మనకు నడవడం అలవాటు లేక ఎప్పుడు బండ్ల మీదనే, ఏ పనికైనా చిన్న పనికైనా బండి, బండ్ల మీద అలవాటైపోయింది మన పానం. ఈ 2 కిలోమీటర్లు నడిచేసరికి ఎక్కలేని ఆయాసం, ఎక్కలేని చెమట దూడు. బా సరే, ఇదొక అనుభూతి, ఇదొక అనుభవం. నడవాలి అప్పుడప్పుడు, నడిస్తే మన ఆరోగ్యానికే మంచిది. బా వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్యాక్ ఇదంతా కూడా అరవెల్లే గోల్డెన్ గ్లోబల్ టెంపుల్. ఇది ఇక్కడ నుంచి చూసి వెళ్ళాలి, దగ్గరికి వెళ్ళడం ఉండదు. ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే దగ్గరికి వెళ్ళడం ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి దూరం నుంచి చూసి వెళ్ళడం. టెంపుల్ అయితే చూసేసాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. గోల్డెన్ గ్లోబల్ టెంపుల్ అంటే దీన్ని మాతృ టెంపుల్ అని కూడా అంటారు. అమ్మవారి టెంపుల్ ఇది, మాతృ టెంపుల్ అంటే. బయట అంతా గోల్డెన్ కలర్లో ఉంటుంది, అదంతా బంగారం కాదు, కానీ లోపల మొత్తం గోల్డ్ ఉంటుంది. అయితే ఓన్లీ అది ఉత్సవాల సమయం అప్పుడే, అంటే కార్తీక పౌర్ణమి అలా ఫెస్టివల్స్ టైం అప్పుడే లోపలికి వెళ్ళడం, దర్శనాలు తీసుకోవడం అలా జరుగుతుంటుంది. ఇక మామూలు సమయాలలో అయితే ఇక్కడ నుంచి దూరం నుంచి వెళ్ళే చూసి వెళ్ళాలి. దూరం నుంచి వెళ్ళి చూసినా కానీ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా ఫ్రెండ్స్. ఒకసారి వీడియోని మీరు ఇంకోసారి చూడండి, బ్యూటిఫుల్గా ఉంది. ఇక రిటర్న్ గో టు బీచ్ చూద్దాం. ఆరోవెల్లి బీచ్ ఒకటి ఉంది, ప్యారడైస్ బీచ్ ఒకటి ఉంది. రెండిట్లో ఫస్ట్ ఏది వెళ్తానో చూస్ చేసి ఇక్కడ నుంచి మరి ఎంత దూరం ఉంది మనకు, అంటే మనం వెళ్ళే రూట్కి ఫస్ట్ ఏది వస్తుంది అనేది చూసి వెళ్తాను. ఫ్రెండ్స్ మీకు చెప్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. ఈ అరవెల్లి ఇప్పుడు ఉంది అది గోల్డెన్ టెంపుల్, ఇది గోల్డెన్ గ్లోబ్ టెంపుల్. ఇది యాక్చువల్లీ తమిళనాడులో ఉంది, పాండిచేరిలో లేదు. పాండిచేరి నుంచి ఒక 10-14 కిలోమీటర్లు ఉంది. ఇది 10 కిలోమీటర్ వరకు పాండిచేరి బార్డర్ దాటినామంటే మళ్ళీ తమిళనాడు బార్డర్. ఈ 4 కిలోమీటర్స్ మనం మళ్ళీ దాటి వచ్చాం కాబట్టి తమిళనాడు బార్డర్లో ఉంది. అయినా ఇది ఎందుకు వచ్చి ఇక్కడ చూడడం అంటే పాండిచేరికి దగ్గరలో ఉంది కాబట్టి, విజిట్ చేయాల్సిన బ్యూటిఫుల్ లొకేషన్ కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. పాండిచేరికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇది వచ్చి విజిట్ చేసి వెళ్తారు. ఇది ఉండడం తమిళనాడులో ఉంది. ఇప్పుడు అరవెల్లి బీచ్ అని చెప్పాను కదా, అది కూడా తమిళనాడులో ఉంది. ఎందుకు అది వెళ్ళడం అక్కడ అంటే వాటర్ గేమ్స్, బోటింగ్, స్కూబా డైవింగ్ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అవన్నీ స్పెషలిస్ట్ ఉన్నాయి కాబట్టి అరవెల్లి బీచ్కి ఎక్కువగా వెళ్తారు. ఈ సెకండ్ ప్లేస్ ప్యారడైస్ బీచ్ అని చెప్పాను చూడండి, అది పాండిచేరిలో ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక 10-15 కిలోమీటర్ లోపలనే ఉన్నాయి అన్నీ కూడా. ఇప్పుడు అరవెల్లి బీచ్ నుంచి పాండిచేరి బార్డర్ ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. టోటల్గా ఇక ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే ఇవి రౌండ్ ఆఫ్ కూడా చూడడం కంపల్సరీ. అలా వచ్చేటప్పుడు మాత్రం ఈ వెహికల్లో దింపుతారు. పోయేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళడం కానీ రిటర్న్లో మాత్రం ఈ వెహికల్లో దించారు పార్కింగ్ ప్లేస్ కాడికి. ఎలక్ట్రిక్ వెహికల్ అది, ఫ్రీ. హాయ్ ఫ్రెండ్స్, చూశారుగా పాండిచేరి వీడియో. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 వీడియో ఉంది, దాన్ని చూస్తే ఇంకా మైమర్చిపోతారు. చాలా సూపర్ లొకేషన్స్ ఉన్నాయి. ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఓకే బాయ్. Subscribe to my channel. And also press this bell icon.